చేసి క్యాష్ చేసుకొని శవం మీద కూడా డబ్బులు ఏరుకునే పనికి మాల మతాలు మేము. అర్థమైందా? మావి కాదు, మేము అలాంటి పనులు చెయ్యం. తాగి పడిపోయిన వాడిని తీసుకొచ్చి అందరి మీద అంట కడతారా? తాగేసి ఊగేసి ఆ చనిపోయిన వాడు పరువు కూడా మీరు తీసేసి సీసీ కూడా వచ్చాయి కదా, అవన్నీ చూస్తున్నారు కదా. ఇప్పుడేమంటారా? మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ చెప్తారా? ఇప్పుడేమంటారా మీరు? ఒక్కొక్కడు బరువు దొడ్డుగాడు ఆడు ఈడు కోతి కొబ్బరి చెప్ప దొరికినట్టు ఈ వీడి ఇప్పుడు ఇది మంచి ట్రెండింగ్ లో ఉందని చెప్పేసి ప్రవీణ్ చావుని క్యాష్ చేసుకుంటున్నారు రకరకాలుగా. దాని మీద వచ్చిన అదే మిగతా విషయాల గురించి ఎవడో ఏదో పడి దాన్ని పట్టుకొని మీకు సిగ్గులు లజ్జలు లేవా? చావును ఉపయోగించి బ్రతికేది మీరు, శవాల మీద డబ్బులు ఏరుకునేది మీరు, మేం కాదు. ఎవరైనా చనిపోతే నవ్వింది మేం కాదు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీకు ఈరోజు ఒక తమ్ముడిని పరిచయం చేస్తాను. ఆ తమ్ముడు ఎట్లాంటి వాడంటే, ఎంత గొప్పవాడంటే, ఎంత అద్భుతమైన వాడంటే, వారి ఆయనకి అక్క ఉంది, ఒక ఆమె మాటల్లో ఒకసారి విందాం. ఇక మూడవ వాడు జాన్ పాల్. వీడంత వెధవ ఇంకెవడు ఉండడు. అంత దరిద్రంగా, అంత మొండిగా, అంత మూర్ఖంగా వాదిస్తాడనమాట. ఇప్పుడు అక్కడ ఇంటర్వ్యూకి వెళ్ళి ఏం వాగాడో, ఏం మాట్లాడాడో ఇప్పుడు మాట్లాడదాం జాన్ పాల్ గురించి. మీరు పుట్టుకతోనే హిందూయిజమా? లేదన్నా, నేను పుట్టినప్పటికీ మా నాన్న హిందూయిజంలో ఉన్నాడని నాకు తెలుసు. నేను పుట్టిన వెంటనే పురుట్లోనే బెడ్డ మీద పారిపోయినన్నా క్రైస్తవుడుగా. ఈ పాటికే మీకు అర్థమైపోయింది ఆ చిట్టు తమ్ముడు ఎవరు అని. ఎందుకు తమ్ముడు అంటున్నానో తర్వాత చెప్తాను మీకు. నాకు కానీ తమ్ముడే. ఎవరు? ఈ చూపించాను కదా ఇప్పుడు, అక్కకి తమ్ముడు. ఆ తమ్ముడు నాకు కానీ తమ్ముడే. ఆ అక్క నాకు అక్క కాదు, ఆయనకు అక్క ఏమని మాట్లాడిందంటే, ఈ వెధవ ఈ దరిద్రం మొండిగాడు అంటే మొండిగా మాట్లాడతాడు, మూర్ఖంగా మాట్లాడతాడు, వాదిస్తాడు అని తన తమ్ముని గురించి చెప్పుకుంటూ వచ్చింది. సరే, ఇక్కడ వరకు బాగుంది కదా. ఇది ఇంట్రడక్షన్, తమ్ముడు గురించి ఇంట్రడక్షన్. ఇది తమ్ముడు ఎట్లా అంటాడు, ఏం చేస్తుంటాడు, ఏంటి అని అనేసి మీకు చూపించాను. అయితే తమ్ముడు ఏం చెప్పుకుంటాడు తన గురించి అనేసి ఒక చిన్న వీడియో చూపిస్తాను, దీన్ని కూడా చూసేయండి. నేను పాస్టర్ని బోధిస్తాను. ఇప్పుడు షర్మిల గారి హస్బెండ్ ఐడియా ఉంది కదా, అనిల్ కుమార్ గారు. ఆయన బ్రాహ్మణ్ ఉండేవాడు. తెలియదు నాకు. మతం మారిన తర్వాత ఇవాంజలిస్ట్ అని ఏదో మినిస్ట్రీ పెట్టుకున్నారు. ఇప్పుడు ఆయన కూడా మతాన్ని బోధిస్తా ఉన్నాడు. నేను అంటే బైబిల్ ప్రకారంగా ఆయన బోధన ఉంటుందని నేను చెప్పట్లేదు. ఎట్లుంటది మరి ఆయన బోధన? బైబిల్కి అగేన్స్ట్ గానే ఉంటుంది. బ్రదర్ అనిల్ గారిది కూడా అంటే ఎన్నిసార్లు చెప్తే మీకు అర్థమవుతుందో తెలియదు. పోనీ మీ దృష్టిలో సరే ఎవరు సరైన బోధకుడు? మిగతా వాళ్ళ గురించి నేను పట్టించుకోలేదు, కానీ నేనైతే సరైన బోధకుడు. మీకు నచ్చినటువంటి బోధకుల్లో ఈయన నాకు కరెక్ట్ గా అనిపిస్తుంది. మీరు కాకుండా ఇంకా చూశారు కదా, తమ్ముడు ఏం చెప్పుకుంటున్నాడు? ఈ భారతదేశంలో నేను మాత్రమే నెంబర్ 1 పాస్టర్. ఇంకా ఎవరు వాక్యం చెప్పినా వాళ్ళు సత్యానికి సంబంధించిన వాళ్ళు కాదు అని నిర్మోహమాటంగా వాళ్ళ అక్క చెప్పినట్లు ఎవరు మొండిగా మూర్ఖంగా వాదించేటువంటి అక్క చెప్పిన వెధవ తమ్ముడుగా చిత్రీకరించుకోవడానికి తను ఈ వీడియో ద్వారా దోహదపడ్డాడు. చాలా అద్భుతం కదండి. రైట్, ఇక్కడ వరకు బాగానే ఉంది. అయితే ఎందుకు ఈ వీడియో చేస్తున్నాను అని మీరు అనుకోవచ్చు. ఎందుకంటే ఒక హల్చల్ వీడియో చూపించాడు. హల్చల్ వీడియో ఎప్పుడు? ప్రవీణ్ అన్నగారు చనిపోయిన రోజు ఆ మీడియా ముందు వచ్చి, ఇదిగో చూడండి ఈమె ఎంత ఘోరంగా మాట్లాడిందో అన్నని, ప్రవీణ్ అన్నని అని ఒక వీడియో చూపించాడండి. చూడండి, అది కూడా, ఆ వీడియో కూడా ఒకసారి. మొదట ఈ వీడియో ప్లే చేస్తాను. దీనికంటే ముందు ఒక మాట చెప్తాను. అదేంటంటే, మన శత్రువు చనిపోయినా సరే, మనం బ్రతుకుతున్నటువంటి సమాజంలో ఒక శత్రువు చనిపోయినా సరే, అక్కడికి వెళ్ళి ఆ శత్రువుని మన శత్రువు చనిపోయినా సరే, ఆ శత్రువు మరణించిన రోజు ఆ వ్యక్తిని గౌరవించి మాట్లాడతాం. అయితే ఈ రోజు సమాజంలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే, మీరు చూడండి అమ్మా, ఈవిడ ఎలా మాట్లాడుతూ ఈవిడ పెట్టి టైటిల్ ఏంటి, పగడాలు పగిలిందా అంటూ ఈవిడ పెట్టి ఈవిడ ఏం మాట్లాడుతుంది, ఈవిడ హావభావం చూడండి.
చూశారు కదా ఆ వీడియోలో అక్కకి తమ్ముడు ఏం మాట్లాడాడంటే, ఇలాంటి వాళ్ళు, ఈ విధంగా చేసేటువంటి వాళ్ళు ఎట్లాంటి మూర్ఖపు వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళ వల్లే ప్రవీణ్ పగడాలన్న గారు చనిపోయారు అన్నట్లుగా మాట్లాడుకుంటూ వచ్చాడు కదా. ఎంత ఘోరంగా మాట్లాడింది చూడు. ఇది ఎప్పుడు వీడియో, ఎలాంటి వీడియో అనేసి ఆయనకి తెలియకుండాపోవచ్చు. ఎట్లయినా సరే తను ఇంతకుముందు చెప్పినట్టు నేను నెంబర్ 1 అని, ఆ నెంబర్ 1 తత్వం ఇప్పుడు కోల్పోయాడు అన్నమాట ఈ చూపించి మాట్లాడేటప్పుడు ఆ వీడియో. ఎప్పుడైతే ఈ విధంగా ఆమెను టార్గెట్ చేసి మాట్లాడాడు తమ్ముడు అక్కని, వెంటనే అక్క విరుచుకు పడిపోయింది దాన్ని చూసి. అరే బుద్ధి లేని ఎదవల్లారా. సరే వినండి, మీరే వినండి. ఒక విషయం చెప్పదలుచుకుంటున్నాను. నాకైతే మాత్రం అభినయ్ దర్శన్, జాన్ పాల్ మీద వీళ్ళిద్దరి వల్ల నాకైతే ప్రాణాపాయం ఉంది, మిగతా క్రైస్తవుల వల్ల. ఎందుకంటే మీరు చూశారు ఎలాగ మాట్లాడుతున్నాడు, నా మీద పగబట్టి ఉన్నారు. వీళ్ళిద్దరి మీద వీడియోస్ చేశాను గతంలో నేను, వీళ్ళిద్దరి మీద కూడా, అభినయ్ దర్శన్ మీద, జాన్ పాల్ మీద. అవి కక్ష కట్టి ఈ విధంగా కక్ష తీర్చుకుంటున్నారు. ఎప్పుడో వీడియోస్ ని తెచ్చి ఈ విధంగా చేస్తున్నారు. వీళ్ళ వల్ల నాకు ప్రాణాపాయం అయితే ఉంది. ఎప్పటికైనా వీళ్ళ వల్ల నాకు ప్రమాదమే. కాబట్టి మీ అందరికీ వినిపించుకుంటుంది ఈ వీడియో, హిందూ బంధువులారా, ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, దయచేసి షేర్ చేయండి. ఎందుకంటే అబద్ధపు ప్రచారాలు చర్చలో ఎలాగ దొంగ సాక్ష్యాలు చెప్తారో, ఇప్పుడు ఈ వీడియో నా మీద ప్రచారం చేసి, అబద్ధ ప్రచారం చేసి, ఎప్పుడో వీడియో 2 నెలల క్రితం, 15 రోజుల క్రితం వీడియో తెచ్చి, ఇప్పుడు ఈ వీడియో లింక్ పెట్టి ఒక ఆడదాన్ని కూడా చూడకుండా, ఒక స్త్రీని కూడా చూడకుండా ఈ అభినయ్ దర్శన్ నన్ను జుట్టు పట్టుకొని లాక్కుని వెళ్తానంటాడు. వీళ్ళ వల్ల నాకు ప్రమాదం ఉంది, వీళ్ళ వల్ల నాకు ప్రమాదం ఉంది. దయచేసి ఈ వీడియో మీరు అందరికీ షేర్ చేయండి. విన్నారా ఏం మాట్లాడిందో తమ్ముడికి అక్క? ఇదిగో వీళ్ళిద్దరి వల్లే ఈ జాన్ పాల్ కూడా నా మరణానికి పాత్రుడవుతాడేమో ఫ్యూచర్లో, భవిష్యత్తులో అని ఒక వీడియో చేస్తూ వాళ్ళని తిట్టుకుంటూ చేసేసిందండి వీడియో. ఎప్పుడైతే ఆ వీడియో వాళ్ళ తమ్ముడు చూశాడు, ఎవరు ఈ తమ్ముడిని తిట్టిందే వెధవ, దరిద్రపు మొండిగాడు, తర్వాత మూర్ఖంగా వాదించేవాడు అని తిట్టిందే, ఆ తమ్ముడు ఆ వీడియోని చూసి షాక్ అయిపోయి, నా మీదకి వచ్చేసింది కేసు, ఎట్లా తప్పించుకోవాలి, నేను ఎట్లా తప్పించుకోవాలి అని తమ్ములం గారు వెంటనే అక్క క్షమించమ్మా అని తన ఫోటో చూపించి మరి ఆ క్షమాపణ చెప్పిన వీడియో ఉంది. ఒకసారి చూడండి దాన్ని కూడా. ఈ వీడియో పార్వతి హిందూ ధర్మరక్షణ అనేటువంటి ఈవిడకు క్షమాపణ చెప్తూ నేను మాట్లాడడం జరుగుతూ ఉంది. పార్వతి హిందూ ధర్మరక్షణ అనేటువంటి ఈవిడికి నేను క్షమాపణ చెప్తూ ఈ వీడియో చేస్తున్నాను. అమ్మ పార్వతి గారు, ఈ వీడియో ముఖంగా మీకు నేను క్షమాపణలు చెప్తున్నాను. చూశారు కదా ఆ వీడియో కూడా, క్షమాపణలు చెప్పినటువంటి వీడియో. ఆ క్షమాపణ చెప్పక ముందు రోజు ప్రవీణ్ అన్న గారు అంత్యక్రియలు జరిగాయి కదా, ఆ అంత్యక్రియల్లోకి ఈయన కూడా పాల్గొన్నాడు. ఎవరు? తమ్ముడు, అక్కకి తమ్ముడు పాల్గొన్నాడు, చిట్టి తమ్ముడు పాల్గొని ప్రకటన గ్రంథంలో నుంచి వాక్యం తీసుకొని, అన్న గురించి ఈ విధంగా మాట్లాడతామని కల్లా కూడా అనుకోలేదు అని మన ఎవరైతే అక్కడ ఉన్న సహోదరులందరినీ, అంటే మనము ఎక్స్ప్రెస్ అయ్యేటప్పుడు అందరూ చూస్తారు కదా, అందుకని ఇంకొంచెం ఎక్కువ మనం ఏదైనా మాట్లాడితే బాగుండనే ఉద్దేశంతో ఆయన ప్రవీణ్ అన్న గారిని పొగుడుతూ ఆయన హతసాక్షి, ఆయన 1000 బుక్కులు చదివాడు, అది చదివాడు, ఇది చదివాడు, చాలా ఉత్తముడు ఆయనని ఆ వాక్యం చూపించి మరి హతసాక్షిగా అన్న ఈ విధంగా అవడం అనేది చాలా గొప్పతనం, దేవుడి సన్నిధిలో ఉంటాడు అని చెబుతూ తన ప్రసంగాన్ని ముగించాడు. దాన్ని కూడా ఒకసారి చూడండి. ఒకసారి మీరు. సహోదరుడు ప్రవీణ్ పగడాల గురించి ఇలా మాట్లాడవలసి వస్తుందని నిజంగా నేను ఊహించలేదు. అన్నను గురించి అనేక మంది మాట్లాడారు. అయితే నేను ఒక లేఖన భాగాన్ని చదివి నేను ముగిస్తాను. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 7వ వచనం నుంచి ఇలా రాయబడింది. వారు సాక్ష్యం చెప్పడం ముగింపగానే అగాధంలో నుండి వచ్చి క్రూర మృగము వారితో యుద్ధం చేసి జయించి వారిని చంపును. వారి శవములు ఆ మహాపట్టణపు సంత వీధిలో పడి ఉండను. వారికి ఉపమాన రూపముగా సొదొమానియు ఐగుప్తనియు పేరు. అచ్చట వారి ప్రభువు కూడా సిలువ వేయబడెను. మరియు ప్రజలకును వంశకులను ఆయా భాషలు మాట్లాడు వారికి జనములకును సంబంధించిన వారు 3 దినములన్నర వారి శవములు చూస్తూ వారి శవములను సమాధిలో పెట్టనీయరు. ఈ 2 ప్రవక్తలు భూనివాసులను బాధించినందున భూనివాసులు వారి గతి చూసి సంతోషించుచు ఉత్సహించుచు ఒకరినొకడు కట్నములు పుచ్చుకుందరు. అయితే 3 దినములైన పిమ్మట దేవుని యొద్ద నుండి జీవాత్మ వచ్చి వారు ప్రవేశించిన కనుక వారు పాదములు ఊని నిలిచిరి. వారిని చూసిన వారికి మిగులు భయం కలిగను. ఈ లేఖనంలో రోమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పినటువంటి 2 సాక్షుల్ని క్రూరమృగం చంపిందంట. చంపినప్పుడు
ఆ రోమన్ ప్రజలు కట్నాలు పుచ్చుకున్నారు, సంబరాలు చేస్తున్నారు. ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు వారి సువార్త పక్షాన సాక్ష్యం చెప్పినటువంటి ప్రవీణ్ పగడాల అన్నగారి విషయంలో కూడా జరిగింది ఇదే. ఈ లోక ప్రభుత్వం అంటే యుగ సంబంధమైన దేవత క్రీస్తు పక్షాన నమ్మకంగా నిజాయితీగా పనిచేసే వారిని విడిచిపెట్టదు అని లేఖనం చెప్తుంది. అయితే ఈ మరణం ముగింపు కాదని, వారు మరలా జీవాత్మ వచ్చి నిలబడతారని, వారిని చూసి అనేకులు భయపడతారని రాయబడింది. కాబట్టి ప్రవీణ్ పగడాలన్న విశ్వాస వీరుడు, క్రైస్తవ విశ్వాస యోధుడు. అలాంటి వ్యక్తిని కోల్పోవడం భర్తీ చేయలేనటువంటి లోటు. ఈ విధంగా గురించి మాట్లాడవలసి వచ్చినందుకు బాధపడుతూ క్రైస్తవ విశ్వాసిగా ఆయన ప్రభులో మహిమలో ఉన్నాడని నిరీక్షణ తెలియజేస్తూ ఈ సమయాన్ని ఇచ్చినటువంటి అధ్యక్షులకి వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. చూశారు కదా ఎంత అద్భుతంగా మాట్లాడాడు తమ్ముడు. ఎస్, తమ్ముడు అంతే. తమ్ముడు అద్భుతంగా అలా మార్చుకుంటాడు. గొర్రెతోలు కప్పుకున్న తోడేలు, గొర్రెతోలు కప్పుకున్న తోడేలు కాబట్టి ఆ విధంగా మారుతాడు. తను ఎప్పుడు ఏ విధంగా మారుతాడు అంటే, ఒక సినిమా ఒకటి చూశానండి, గంగ పూర్తి, సారీ అండి క్షమించండి, చంద్రముఖి గంగ పూర్తిగా చంద్రముఖిగా మారిన రోజు ఏదో సంథింగ్ ఏదో ఉంటుంది అక్కడ. అలా మన తమ్ముడు అలా గొర్రె వేషం వేసుకుని వస్తున్నాడు అన్నమాట. తోడేలు గొర్రె వేషం వేసుకుని వచ్చి అందరినీ మెస్ప్రైజ్ చేస్తూ అద్భుతంగా మాట్లాడాడు కదా అక్కడ. మాట్లాడిన రెండో రోజు ఏం చేశాడు, సారీ చెప్పాడు. సారీ చెప్తే దాని కింద ఎన్నెన్నో కామెంట్లు ఆయనకి అగైనెస్ట్గా 90% వచ్చాయి. ఒక 10% అన్న నువ్వు తోపు, నువ్వు తురుము, అబ్బా నువ్వు గ్రేట్ అన్నా, నువ్వు సారీ చెప్పావన్నా అని చాలామంది అనడం గమనార్హం. ఓకే, ఇక్కడ వరకు బాగుందండి. ఓకే, ఇక్కడ వరకు బాగానే ఉంది. కొంతమంది మతోన్మాదులు, ఈ బుడగల బాబా గారు కానీ, ఈ పంది ప్రసాద్ గారు కానీ, తర్వాత లల్లిగడు కానీ, చాట్లపల్లి పనికి మళ్ళీ పొరంబ కూడా ఉన్నాడు వాడు కానీ, చాలామంది ఆ మతోన్మాద భావజాలం ఉన్న వాళ్ళందరూ ప్రవీణ్ అన్నని ఒక తాగుబోతుగా చిత్రీకరించేశారు. ఆయన చనిపోయిన రోజే ఈ విషయం క్రైస్తవులకు తెలియక ముందుగా ఈ హమారా ప్రసాద్, కరుణాకరు, చాట్లపల్లి, ఇంకోడు పనికి మళ్ళీ వెధవలందరూ ఈయన తాగే బండి నడిపాడు కాబట్టి ఈ విధంగా జరిగిందని పోలీసులు చెప్పకముందే వీళ్ళందరూ చెప్పుకుంటూ వచ్చారు. అయితే అందులో మన మహాసేన రాజేష్ కూడా ఉన్నాడు. ఒక ఆయన రాజకీయవేత్త, ఆయన క్రైస్తవుడు అని చెప్పుకుంటాడు, రాజకీయవేత్త. ఆ రాజకీయవేత్తకి ఎక్కువ, క్రైస్తవుడికి తక్కువ, సంథింగ్ ఏదైనా అనుకోవచ్చు. అతను కూడా ఒకడున్నాడు. అంటే వీళ్ళందరూ చిత్రీకరించవచ్చు. ఎవరు వీళ్ళందరూ? రాజకీయ నాయకులు, మతోన్మాదులు ప్రవీణ్ అన్న గారిని ఒక తాగుబోతుగా చిత్రీకరించవచ్చు. ఎందుకంటే వాళ్ళ యొక్క భావజాలం అదే, వాళ్ళ హృదయంలో ఉన్న భావజాలం అదే కాబట్టి చిత్రీకరించవచ్చు. కానీ ఈ అక్క ద్వారా తిట్టించుకున్నటువంటి వెధవని, ముండని, మూర్ఖగా మాట్లాడతాడని ఏదేది అన్నాడు కదా, అట్లాంటి భావజాలం కలిగినటువంటి ఈ తమ్ముడు ఏం చేశాడంటే వెంటనే ఒక వీడియో పెట్టేశాడండి. 2 రోజుల తర్వాత ఒక వీడియో పెట్టేశాడు. ఫస్ట్ రోజేమో అక్కడికి వెళ్ళి హల్చల్ చేసి ఫోటో చూపించి ఈ అక్క ఇట్లాంటి వాళ్ళ వల్లే ఈ విధంగా జరిగిందని చెప్పి, అప్పుడే రెండో రోజు స్టేజ్ ఎక్కి అన్న గురించి మంచిగా మాట్లాడి వచ్చి తర్వాత వాళ్ళ అక్కకి క్షమాపణలు చెప్పిన రెండో రోజే ఏం చేశాడంటే ప్రవీణ్ అన్న పైన ఒక వీడియో పెట్టేశాడు. ఏమనంటే, నేను వీళ్ళకంటే తీసిపోతానా, ఎవరికంటే వాళ్ళ అన్నోళ్ళకి. నేను ఫస్ట్ అన్నాను కదా ఎందుకు తమ్ముడు అన్నాను కదా, ఎందుకంటే వాళ్ళ అన్నాళ్ళు ఉన్నారు కదా, రాజేష్ మహాసేన, తర్వాత కరుణాకర్ సుగ్న బుడగల బాబా అలియాస్, తర్వాత పంది ప్రసాద్, అదే హమారా ప్రసాద్, తర్వాత లల్లిగడు, లలిత్, వీళ్ళందరూ ఉన్నారు కదా, చాట్లపల్లిగడు, వీళ్ళందరికీ బుల్లి తమ్ముడు కాబట్టి వాళ్ళ బాటలో నడుచుకుంటూ వెళ్ళి ఏం చేశారంటే ప్రవీణ్ అన్న 100కి 200% ఏంటి. సరే ఒకసారి వీడియో వినండి, మాట్లాడదాం. మార్చి 30వ తారీఖు సాయంకాలం ఎప్పుడైతే ప్రవీణ్ అన్న మద్యాన్ని కొంటూ ఉన్నట్టుగా సీసీటీవీ ఫుటేజ్ వచ్చిందో, ఆ తర్వాత వెంటనే ఆయన రామవరప్పాడు ఆ జంక్షన్ దగ్గర ఆయన ఫుట్పాత్ మీద ఆ పేమెంట్ మీద కూర్చున్నట్టుగా ఫోటోలు వచ్చాయో, ఆ హెడ్ లైట్ పగిలిపోయినట్టుగా వచ్చాయో, అంత ఎప్పుడైతే అది జరిగిందో అప్పుడు ఒక నిర్ధారణ వచ్చేసింది. అదేంటంటే అన్న ప్రమాదవశాత్తునే మరణించాడు అన్నది నిర్ధారణ జరగాలి.
విన్నారు కదా ప్రేక్షకులారా? వాళ్ళ బాటలో నడిచినటువంటి తమ్ముడు ఏం చేశాడు? సరే అండి, క్షమించండి. ఏం చేశాడంటే అన్న పైన, ఎవరిపైన? ప్రవీణ్ అన్న పైన ఇలా మాట్లాడాడు. 100కి 200% మందు దాగి బండి యాక్సిడెంట్ చేసి చనిపోయాడు అని చెప్పేశాడండి. ఇప్పుడు నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, పోలీసు వారు చెప్పకముందే, సిబిఐ వారు చెప్పకముందే, లేదా ఎస్ఐ లేదా సిఐ వీళ్ళందరూ చెప్పకముందే ఒక నిజాన్నో లేకపోతే అబద్ధాన్నో ఏ విధంగా ఇంత కరాఖండిగా చెబుతారో అనేసి నా యొక్క ఉద్దేశం. ఇంత నీచానికి దిగజారినటువంటి ఈ అనేక మంది అన్నలకి తమ్ముడైనటువంటి బుల్లి తమ్ముడు ఎంత పోరంబోకు ఎదవా అని నేను అనడం లేదు, ప్రజలు అంటున్నారు. ఎందుకు పనికిరాని ఈ మతోన్మద భావజాలం ఉన్నటువంటి పనికి మాలిన సన్నాసి, క్షమించండి, నేను అనడం లేదు, ప్రజలు అంటున్నారు. నిన్న అనుకుంటా ఒక వీడియో చేశాడు. నేను సమన్వయకర్తగా ఉందామనుకున్నాను, నాకు కూడా ఉండే వాళ్ళే నాకు మేకులు కొడుతున్నారు అని ఏవో పనికి మాలిన కొన్ని మాటలు మాట్లాడాడు. వాళ్ళకి తమ్ముడు, మనకి తమ్ముడేలే, అంతే. వాళ్ళకి బుల్లి తమ్ముడైతే మనకి తమ్ముడే, నో ప్రాబ్లం. ఇట్లాంటి పనికి మాలిన భావజాలం కలిగినటువంటి ఇతన్ని ఏమనాలి? అసలు బుద్ధుండి మాట్లాడా? జ్ఞానం ఉండి మాట్లాడా? నేను అనలేదు ఎవరికి అమ్ముడు పోయాడో అని, నేను అనలేదు. నేను అనాల్సిన అవసరం తీసుకోలేదు, మనం అనకూడదు కదా. కానీ ఎవ్వరు డిసైడ్ చేయకనే, ప్రభుత్వం డిసైడ్ చేయకనే, ఈ చట్టం డిసైడ్ చేయకనే ఈ ఏదో ఒక ఫుటేజ్ ఒకటి వస్తే దాన్ని పట్టుకొని ప్రవీణ్ అన్న తాగేశాడు, నాకు కూడా బాధాకరంగా ఉన్నది దీన్ని చెప్పడానికి అనని ఈ మతోన్మాద భావజాలం కలిగినటువంటి తమ్ముడు ఈ విధంగా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? బుద్ధుండాలి, సిగ్గుండాలి. అసలు స్టేజ్ ఇచ్చారు, అక్కడ స్టేజ్ ఇచ్చి మాట్లాడారు. అన్న గురించి ఎంత అద్భుతంగా మాట్లాడేశాడు. గొర్రె తోలు కప్పుకున్న తోడేలు ఈ బుల్లి తమ్ముడు. వాళ్ళందరూ బాగా బహిర్గతంగానే ఉన్నారు, కానీ అతి భయంకరమైనటువంటి చెడ పురుగు ఈ తమ్ముడు, అతి భయంకరమైనటువంటి చదలు ఈ తమ్ముడు క్రైస్తవ్యానికి, అతి భయంకరమైన నీచమైన బుద్ధి కలిగిన వాడు ఈ తమ్ముడు అని అనేక మంది ప్రజలు చెప్పుకుంటున్నారండి. దయచేసి చూస్తున్నటువంటి ప్రజలారా మీ కామెంట్ ఏదో తెలియజేసి నన్ను కామెంట్లో తిడతారు. కొంతమంది వచ్చి తిడతారు, కొంతమంది ఖచ్చితంగా తిడతారు. తిట్టేవాళ్ళు తిట్టండి, నన్ను పొగడాల్సిన అవసరం లేదండి. ఎందుకు నేను చెప్తున్నానంటే, నీకు ఏ ఎస్ఐ, ఏ సిఐ, ఏ సిబిఐ, ఎట్లా ఈ ప్రభుత్వం వాళ్ళు ఎవరు వచ్చి నీకు చెబితే తాగిపోతే ముద్ర వేసావు అని నా యొక్క ప్రశ్న. వీళ్ళందరికీ, వాళ్ళ అక్క వాళ్ళకి, వాళ్ళ అన్న వాళ్ళందరికీ బుల్లి తమ్ముడు సమాధానం చెప్పడానికి రెడీగా ఉండాలి. వీడియో పెట్టి డిలీట్ చేసేసాడు, ప్రైవేట్లో పెట్టేశాడు. కొంచెమైన కామన్ సెన్స్ ఉండద్దా? ఎందుకు ఎంత దోలెందుకు, ఇంత దురదెందుకు ఈ తమ్ముడికి అని నేను ప్రశ్నిస్తూ ముగిస్తున్నానండి.